అసలు ఎటువంటి దేవతా వృక్షాలు, ఒక్కొక్క చెట్టు అద్భుతం అంతే. నేను నైమిషారణ్యంలో ఎక్కడ నాకు విడిదినిచ్చారో అక్కడ ఎదురుగుండా కదంబ వృక్షం ఉండేది, విరగబూసేసి ఉండేది. ఒక పక్క వేప చెట్టు, ఒక పక్కన అంతా కూడా ఎటు చూసినా వెలగపళ్ళు కాసేసి చెట్ల కొమ్మలు బరువుతో వంగిపోయి ఉంటాయి. అసలు నిజంగా చెట్లు చూస్తూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమిరా, ఇంతకన్నా దేవతలు ఇంకెక్కడ ఉంటారా అనిపిస్తుంది. అటువంటి ఔషధీ వృక్షాలు, అటువంటి తీగలు, అసలు అదొక పరమాద్భుతం అంతే. నర్మదా నదీ తీరం కూడా అంతే. అలక్ష లక్ష కిన్న రామ రాసురాది పూజితం సులక్ష నీర తీర ధీర లక్ష పక్షి కూజితం. కొన్ని వేల సంవత్సరాల నుంచి పెరిగినటువంటి పెద్ద పెద్ద మహావృక్షములుంటాయి. పైగా మీకు ఒక విషయం చెప్తే తెల్లబోతారు. తీర్థము అని ఒక మాట ఉంటుంది శాస్త్రంలో. యాత్రకి తీర్థయాత్ర అని పేరు, దైవదర్శన యాత్ర అనరు, తీర్థయాత్ర అంటారు. తీర్థము అంటే అంగిరసాది మహర్షులు యజ్ఞయాగాది క్రతువులు చేసి ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతూ తమ యొక్క పుణ్యఫలాల్ని శక్తిని ఒక్కొక్క చోట నిక్షేపించారు. అక్కడ స్నానం చేస్తే ఒక యజ్ఞం చేశాడు అని ఫలితం వస్తుంది. అందుకే తీర్థస్నానం చేసి బయటికి వచ్చి తన ఊరు వచ్చేస్తున్న వ్యక్తిని రైల్వే స్టేషన్కో బస్ స్టాండ్కో వెళ్ళి కాళ్ళకి దండం పెడతారు. ఎందుకంటే తీర్థసారం కాళ్ళని పట్టుకుని ఉంటుంది అని. తీర్థయాత్ర చేసి వచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓసారి అడుగుతారు విశేషాలన్నీ. ఎందుకని అంటే వారు వస్తే వారితో తీర్థసారం వస్తుంది. ఆయన అదే పనిగా తీర్థయాత్రలు చేసి తీర్థాల్లో స్నానం చేసేవాడు అనుకోండి, ఎంత తేజస్సుతో ఉంటాడు. అదేం తొందరగా పోయే తేజస్సు కాదు అది. అటువంటి తీర్థాలు మీకు కొన్ని కొన్ని చోట్ల ఒకటో రెండో మూడో 10 100 కనపడతాయి. ఒక్క నర్మదా నది తీరాన్ని పట్టుకుని వెడితే ఉండేటటువంటి తీర్థములు 10 కోట్లు ఉన్నాయని చెప్పింది శాస్త్రం. 10 కోట్ల తీర్థములు ఆవహించి ఉంటాయి. ఎందుకనంటే నర్మదని సేవించుకోవడానికి వచ్చే తీర్థాలు. అంతమంది మహాపురుషులు నర్మదా నదిని సేవించారు. నర్మద యొక్క గొప్పతనం ఎక్కడుంది అన్నారంటే శంకరాచార్యుల వారు, ఒకరు కాదు దాన్ని సేవించింది. వశిష్ఠ శిష్ట పిప్పలాది కర్దమాది శర్మదే నమ తదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే అన్నారు. ఎవరు సేవించిన వాళ్ళు? మీరు ఆ నర్మదాష్టకం చదివితే ఒక రోజులో నేను ఏం చెప్పగలను? మీరు నర్మదాష్టకం చదివి నర్మదా వైభవం పురాణాల్లో చదువుతుంటే నర్మదతో సంబంధం లేనివాడు లేడు. సనక సనందనాదులు కూడా నర్మదా నదిని సేవిస్తారు. అక్కడికి వస్తారు, వచ్చి సేవిస్తారు నర్మదా నదిని. అటువంటి నర్మదా నదిలో ఎవరెవరు తరించారంటేట ఆవిడ్ని సేవించి ఆవిడ అనుగ్రహం పొందిన వాళ్ళు ఎవరు అంటే వశిష్ఠ శిష్ట పిప్పలాది కర్దమాది శర్మదే. వాళ్ళందరికీ శుభములనిచ్చి పూర్ణత్వాన్ని ఇచ్చింది ఎవరు అంటే నర్మదా నదియే. పిప్పలాదుడు అని ఒక మహర్షి, ఇప్పటికీ ఆయన అనుగ్రహం లేకపోతే మీరు వెళ్ళి ఎక్కడ స్నానం చేసినా దాని ఫలితం రాదు. ఆయన చరిత్రని తిప్పి రాశాడు. మళ్ళీ దధీచి ఆయన తండ్రి. ఆ దధీచి మహర్షి ఇప్పటికీ నైమిషారణ్యంలో దధీచి కుండ ఉంటుంది. దధీచి దగ్గరికి దేవతలు వచ్చి అడిగారు, నీ అస్తులతో మేము ఆయుధాలు తయారు చేసుకుంటాం, అంత శక్తివంతాలు, కాబట్టి నీ అస్తులు మాకు ఇమ్మని అడిగారు. ఆయన తన భార్యని పిలిచాడు. మన శరీరాన్ని ధర్మరక్షణ కొరకు దేవతలు ఆయుధాలుగా వాడుకుంటానన్నప్పుడు ఇవ్వడం కన్నా పుణ్యం ఎక్కడుంటుంది? నువ్వు బెంగ పెట్టుకోకు, నా శరీరాన్ని వదిలిపెట్టేస్తానన్నాడు. ఆవిడ పాపం భర్త వెళ్ళిపోతానంటే ఏ భార్య ఒప్పుకుంటుంది? ఎంతో బ్రతిమాలింది. ఎప్పుడో అప్పుడు పడిపోతుంది శరీరం. ఇప్పుడు వదిలిపెడితే ఈ అస్తులతో వాళ్ళు ఆయుధాలు చేసుకుని రాక్షసుల్ని గెలుస్తారు, వదిలిపెడతానని అడిగాడు. సరే వదిలిపెట్టమంది. భార్య అనుమతి తీసుకుని లోపల కూర్చుని తపస్సమాధిలో శరీరం వదిలిపెట్టాడు. వదిలిపెడితే దేవతలు ఆయన అస్తులు తీసుకుని ఆయుధాలు తయారు చేసుకున్నారు ఆయన ఎముకలతో. ఆవిడికి చాలా బాధ కలిగింది. బాధ కలిగి ఆమె ఎదురుగుండా ఉన్నటువంటి ఒక పిప్పల వృక్షం దగ్గరికి వెళ్ళింది. ఈ దేశం యొక్క గొప్పతనం అక్కడుంది. చెట్లు కూడా అంత గొప్పవి ఇక్కడ. ఆ పిప్పల వృక్షం దగ్గరికి వెళ్ళి ఆవిడ సహగమనం చేసింది. పొట్ట గట్టిగా కొట్టుకుని కడుపు చీల్చుకుంది ఆ లోపలికి వెళ్ళిపోయేటప్పుడు. ఎందుకని కడుపులో కొడుకున్నాడు. లోపల కొడుకున్నాడమ్మా, సహగమనం చేయకు అంటోంది పిప్పల వృక్షం. అయినా సరే ఆవిడ సహగమనం చేసింది. పిల్లవాడు స్ఖలనమై జారి పడిపోయాడు. ఆ చెట్టుకు అప్పచెప్పింది ఆవిడ. ఆ చెట్టు పిల్లవాడిని రక్షించడం కోసమని పాలిచ్చి అమృతమిచ్చి పోషించింది. పిప్పల వృక్షం చేత పెంచబడ్డవాడు కాబట్టి ఆ పిల్లవాడికి పిప్పలాదుడు అని పేరు వచ్చింది. ఆ పిప్పలాదుడు పరమశివుడి గురించి తపస్సు చేశాడు చంద్రుడి సలహా మేరకి. శివుడు ప్రత్యక్షం అయ్యాడు, ఏం కావాలన్నాడు.
దేవతలందరూ మా తండ్రిని నిష్కారణంగా శరీరం విడిచిపెట్టేటట్టు చేసి తమ ఆయుధాల కోసమని, అస్తుల కోసమని తండ్రి ప్రాణం పోయేటట్టు చేశారు. అందుకని నువ్వు ఒక కృత్యని అనుగ్రహించు, ఆ కృత్యని అభిమంత్రించి విడిచిపెడతానది, దేవతలందరినీ చంపాలన్నాడు. తపస్సు చేశాడు, అనుగ్రహించాడు కృత్యని పరమాత్మ. ఆ కృత్య వచ్చి నాకేమిటి, నేనేం చెయ్యాలి ఆదేశించమంది, దేవతలందరినీ సంహరించమన్నాడు. కృత్య బయలుదేరింది. దేవతలందరూ వచ్చి పిప్పలాదుడి కాళ్ళ మీద పడ్డారు. అయ్యో, మేము చేసింది ధర్మరక్షణార్థం, మీ తండ్రి ఒప్పుకునే ఇచ్చాడు శరీరాన్ని, మమ్మల్ని చంపేస్తే మీ తండ్రి చేసిన పనేమవుతుంది? మళ్ళీ పరమశివుణ్ణి ప్రార్థించారు దేవతలు. శివుడు పరిగెత్తుకొచ్చాడు. నీ తండ్రే ఇష్టపడి అస్తులు ఇచ్చాడు కదా, ఇప్పుడు నువ్వు దేవతల్ని చంపేస్తే నీ తండ్రి సంతోషిస్తాడా? ఈ పని చేయకూడదు. నువ్వు తపస్సు చేశావు, కృత్యనిచ్చాను, కానీ కృత్యని ఉపయోగించి దేవతల్ని చంపడం మర్యాదతో కూడుకున్న పని కాదు. దేవతలందరూ సంహరింపబడితే సృష్టికి ప్రమాదం ఏర్పడుతుంది, ఈ పని చెయ్యవద్దు, ఉపసంహారం చేయమన్నాడు. కృత్యని పిలిచి ఉపసంహరించాడు. ఉపసంహరిస్తే ఇప్పుడు ఆ కృత్యంది నేను ఎక్కడ ఉండాలి, మరి నాకు ఆకలి, ఎక్కడ ఉండనంది. ఏదో ముందు గంగానదిలో పెట్టారు, తర్వాత గంగా, యమున, సరస్వతి, నర్మద వీళ్ళందరూ కలిసి సముద్రంలోకి పెట్టారు. అన్ని నీళ్లలోకి వచ్చి కూర్చుంది ఆ కృత్య. ఆకలి కదూ, నేనేం తినను అని అడిగింది. అడిగితే వాళ్ళు అన్నారు, ఎప్పుడైనా సరే నదీ స్నానం కానీ, చెరువులో స్నానం కానీ, సముద్ర స్నానానికి కానీ వచ్చినవాడు ఒక శ్లోకాన్ని చెప్పకుండా, ఒక పని చెయ్యకుండా స్నానం చేస్తే వాడికి రావలసిన పుణ్యాన్ని నువ్వు తినేయమన్నారు. అందుకే నదీ స్నానానికి వెళ్ళామనుకోండి, నది ఒడ్డున నిలబడి బయట ఉన్నటువంటి మట్టి తీసి నదిలో వెయ్యాలి కొద్దిగా. అంటే నా ఉద్దేశం తట్టలని కాదు, ఏదో చిటికెడు తీసి నదిలో వేసి ఒక శ్లోకం చెప్పాలి. పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోకభయంకరీ మృత్తికాంతే మయా దత్తా మహారార్థం ప్రకల్పయా అని చెప్పాలి. మొన్న మేమందరం నైమిషారణ్యంలో స్నానం చేశాం, గోమతీ నదిలో. స్నానం చేసేటప్పుడు అందరం నదిలో మట్టి వేసి అందరం నదికి నమస్కారం చేసి శ్లోకం చెప్పి అప్పుడు స్నానం చేశాం. అలా చేయలేదనుకోండి, ఆ స్నానం చేసినప్పుడు మీకు ఏ పుణ్యం వస్తుందో దాన్ని కృత్య తింటుంది. అది ఓ చెరువులో అంటే నిలబడిన నీటిలో స్నానం చేస్తున్నారనుకోండి, లోపలకొక్కసారి అడుగు పెట్టి కొద్దిగా మట్టి లోపల నుంచి తీసి బయటికి వేసి మళ్ళీ శ్లోకం చెప్పాలి. సముద్ర స్నానం చేస్తున్నారనుకోండి, 2 రాళ్ళు తీసి కనీసం ఒక్క రాయి అయినా సరే సముద్రంలో వేసి మహాసంకల్పం చెప్పి శ్లోకం చెప్పి స్నానం చేయాలి. అలా నమస్కారం చేయకపోతే ఇబ్బంది. పిప్పలాదుడు అంటే అంతటి గొప్ప మహర్షి. అటువంటి పిప్పలాదుడు కూడా పూర్ణత్వాన్ని ఎక్కడ పొందాడు అంటే నర్మదా నదిని సేవించిన తరువాత. వశిష్ఠుడంతటి వాడు మనశ్శాంతిని పొందవలసి వచ్చింది ఒకప్పుడు. ప్రతి విషయాన్ని చెప్పడం ఎక్కడ సాధ్యమవుతుంది? వశిష్ఠుడు మనశ్శాంతిని పొందవలసి వస్తే నర్మదా నదిని సేవించాడు. కర్దమ ప్రజాపతి ఒకప్పుడు మనశ్శాంతిని పొంది పూర్ణత్వాన్ని పొందాడు. ఆ పూర్ణత్వాన్ని పొందడానికి నర్మదా నదిని సేవించాడు. కర్దమ ప్రజాపతి జీవితం అంతా కూడా సరస్వతీ నదితో ముడిపడుతుంది. మీరు భాగవతం చదివితే ఆయన సరస్వతీ నదీ తీరంలోనే తపస్సు చేశాడు. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అయ్యారు. ఏం కావాలని అడిగారు. నాకు కామం లేదు, నేను కేవలం కామోపభోగం కోసం స్త్రీతో కలవాలనుకోవట్లేదు, కానీ బ్రహ్మగారు ఆదేశించాడు తంతువుగా ప్రజోత్పత్తి చెయ్యమని. నాకు అనువైన క్షేత్రాన్ని కటాక్షించమన్నాడు. నువ్వు ఇలాగే కూర్చో, నీకు పట్టుకొచ్చి పిల్లనిస్తారు, నువ్వు నా అంశలో జన్మించావు, గొప్ప సంతానం కలుగుతుందన్నాడు. అప్పుడు దేవహూతిని తీసుకొచ్చి వివాహం చేశారు. ఆ కర్దమ ప్రజాపతి దేవహూతులకు సంతానం కలిగింది. అందులో శ్రీ మహావిష్ణువు కపిల మహర్షిగా అవతరించారు. కర్దమ ప్రజాపతి కర్దమ ప్రజాపతి కొడుకుగా ఆయన వైరాగ్యాన్ని పొందాడు. కొంతకాలం అయిన తర్వాత వైరాగ్యం పొందేసిన తరువాత సరస్వతీ నదిని విడిచిపెట్టేశాడు. అప్పటి వరకు సరస్వతీ నదీ తీరంలోనే ఉన్నాడు. ఆఖరికి భార్య కూడా సత్సంతానాన్ని కోరుకుంటే తన తపశ్శక్తి చేత దివ్య విమానాన్ని సృష్టించి భూమండలాన్నంతటినీ కూడా తిప్పి, భరతఖండం అంతా తిప్పి పుణ్యనదులలో స్నానం చేయించి తీసుకెళ్ళి ఆమె వలన సంతానాన్ని పొందాడు. పూర్వం తీర్థయాత్ర అని వెళ్ళి కొత్త దంపతులు కూడా పుణ్యనదీ స్నానాలు చేసేవారు. ఎందుకంటే ఆ తేజస్సు ప్రవేశించిన తరువాత కలిగిన సంతానం వంశకర్తలవుతారు. అందుకని పుణ్యనదీ స్నానం చేసేవారు. కాబట్టి అటువంటి కర్దమ ప్రజాపతి చిట్ట చివర వైరాగ్యాన్ని పొందేసిన తర్వాత సరస్వతీ నదీ తీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కపిల మహర్షికి చెప్పి వెళ్ళిపోయి ఆయన నర్మదా దర్శనం చేసి నర్మదాదేవి యొక్క పాదములను గుండెలలో ధరించిన తరువాత పూర్ణత్వాన్ని పొందాడు అంటారు.
ఆ కపిల మహర్షి తల్లి దేవహూతి, ఆమెకి వైరాగ్యం రావడానికి కపిల మహర్షి కపిల గీత చెప్పారు భాగవతంలో. అద్భుతంగా ఉంటుంది. ఆ కపిల గీత విన్న తర్వాత అప్పుడు దేవహూతికి కూడా వైరాగ్యం వచ్చింది. కాబట్టి కర్దమ ప్రజాపతి అంతటి వాడు కూడా ఎవరిని సేవించాడు అంటే నర్మదా నదిని సేవించాడు. నర్మదా నది ఒక విలక్షణమైనటువంటి నది. అందుకే అసలు నర్మదా నదికి ఒక విశేషం ఉంది. నర్మదా ప్రవహించడమే ఎక్కడ ప్రవహిస్తుంది అంటే ఈ దేశంలో జ్ఞానం కోసం వెళ్ళేవాళ్ళు, జ్ఞానం పొంది వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ ఎక్కడ కలుసుకోవాలో అక్కడ నర్మద ప్రవహిస్తుంది. మీరు అందుకే పతంజలి చరిత్ర చదివితే మీకు మాట కనపడుతుంది. పతంజలి చరిత్రలో పంచ ద్రవిడ దేశములకు పంచ గౌడ దేశములకు మధ్యలో కేంద్రస్థానము నర్మదా అని రాసి ఉంటుంది. పంచద్రవిడ దేశాలు దక్షిణం, పంచగౌడ దేశాలు ఉత్తరం. ఉత్తరం నుంచి జ్ఞానం కావలసిన వాళ్ళందరూ దక్షిణానికి వచ్చేవారు. వచ్చి దక్షిణ దేశంలో ఆచార్యుల దగ్గర జ్ఞానం నేర్చుకుని వెడుతుండేవారు. వీళ్ళందరూ ఎక్కడ కలుసుకునేవారు అంటే నర్మదా నది ఒడ్డున ఉన్నటువంటి ఒక పెద్ద రావి చెట్టు దగ్గర కలుసుకుంటూ ఉండేవారట. ఒకప్పుడు ఆదిశేషుడు పతంజలి రూపంలో వచ్చాడు ఈ లోకంలోకి. పరమేశ్వరుడు యొక్క తాండవం చూడాలని చిదంబరం వెళ్ళాడు. చిదంబరం వెడితే పరమశివుడు తాండవం చేస్తున్నాడు. అందరూ తాండవంలో సహకారం చేస్తున్నారు. ఒకడు మధ్యలో వాయిస్తున్నాడు, ఒకడు వీణ వాయిస్తున్నాడు, ఒకడేదో తప్పెట వాయిస్తున్నాడు. ఈయన ఆదిశేషుడు పాము రూపంలో ఉంటాడు 1000 పడగలతో. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? ఆయన అలా నిలబడ్డాడు. మీరు ఇప్పటికీ కాంచీపురం వెడితే ఏకాంబరేశ్వరుడి దేవాలయంలో దర్శనం చేసుకుని బయటికి వచ్చేసిన తరువాత చంద్రఘంట విష్ణువు అని ఉంటారు. తాపం పొందినటువంటి విష్ణువు పరమశివుడికి దగ్గరగా ఉండి ఉపశాంతి పొందినటువంటి రూపం. అటువంటి రూపాన్ని ఆళ్వారులు కూడా సేవించి కీర్తించారు ఆ రూపాన్ని. ఆయన పక్కనే ఆ లోపలి ప్రాకారంలో ఒక పెద్ద గది ఉంటుంది. ఆ గది లోపలికి వెడితే నటరాజస్వామి దేవాలయం ఉంటుంది. అపురూపమైన నటరాజమూర్తి, పెద్ద మూర్తి ఉంటుంది. దాని వెనక గోడ మీద గీసి ఉంటుంది చిత్తరువు. మీరు చూస్తే 2 నిలబడి ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ తాండవానికి సాయం చేస్తారు, వీళ్ళిద్దరే సాయం చేయరు. ఒకడు పతంజలి, ఒకడు వ్యాఘ్రపాదుడు. పతంజలి కిందంతా పాము శరీరం, పైన మనిషి శరీరం, మనిషి తల. వ్యాఘ్రపాదుడు కిందంతా పెద్ద పులి శరీరం, తల మనుష్యుని యొక్క తల. వీళ్ళిద్దరూ తాండవంలో ఏం సాయం చేయరు, అలా చూస్తూ ఉంటారు శివతాండవాన్ని. ఒకప్పుడు విఘ్నేశ్వరుడు వెటకారం ఆడాడు. మేమందరం ఏదో ఒక ఉపకారం చేస్తాం, నువ్వేం చేస్తావు అన్నాడు ఆదిశేషుణ్ణి. పతంజలిగా వస్తే నేనేం చేస్తానా, మీరు పక్కన నిలబడి వాద్యఘోష చేస్తున్నారు, నేనేం చేస్తానో చూడండి అని ఒక్క దూకు దూకి పరమశివుడి పాదానికి చుట్టుకున్నాడు. పాదానికి అయ్యాడు ఆయన తాండవం చేస్తుంటే. ఆయనకు కోరిక పుట్టింది పతంజలికి, వ్యాకరణానికి మహాభాష్యం రచించాలి అని. భాష్యం అంటారు, ఒక్క వ్యాకరణ భాష్యం మహాభాష్యం. మూకశంకరులు వర్ణన చేస్తారు కూడా మహాభాష్య వ్యాఖ్య అని. ఆ మహాభాష్య రచన చేశాడు. చేసి చిదంబరంలో ఉండేవాడు ఆయన. ఉండి 1000 పడగలు కదూ ఆదిశేషుడికి, ఆదిశేషుడే కదూ పతంజలిగా వచ్చాడు. శిష్యులకి చెప్పకపోతే విద్యకి పూర్ణత్వం ఎక్కడుంటుంది? అందుకని 1000 మంది శిష్యుల్ని పిలిచి వ్యాకరణానికి భాష్యం నేర్పుతున్నాడు. 1000 మంది ఒక స్థాయిలో ఉండరుగా. అందులో వ్యాకరణం అంటే అంత తొందరగా అర్థం కాదు, చాలా జాగ్రత్తగా తలకాయ పెట్టి వినాలి. 1000 మంది శిష్యుల్ని ఎదురుగుండా కూర్చోబెట్టుకునేవాడు, తను ఇటు కూర్చునేవాడు. కానీ తను ఆదిశేషుడిని వాళ్ళకి తెలియకూడదు, అందుకని మధ్యలో తెర కట్టించేవాడు, తెర వెనక ఉండేవాడు. 1000 మంది శిష్యులు ఏ ప్రశ్న ఎవరెవరు అడుగుతున్నా 1000 ముఖాలతో ఒకసారే సమాధానం చెప్పేవాడు. ఒక నియమం, ఎవరైనా నేను పాఠం చెప్తున్నప్పుడు నా అనుమతి తీసుకోకుండా బయటికి వెళ్ళిపోతే వాడు బ్రహ్మరాక్షసుడు అవుతాడని శాపం పెట్టాడు. బ్రహ్మరాక్షసుడు అంటే ఎవరు అంటే వేదాంగములు చదువుకుని కూడా పరుల యొక్క ద్రవ్యాన్ని దొంగిలించడానికి సిద్ధపడిన వాడు ఎవరుంటాడో వాడు ఉత్తర జన్మలలో బ్రహ్మరాక్షసుడు అవుతాడు. అటువంటి బ్రహ్మరాక్షసుడు అవుతాడు నా అనుమతి లేకుండా పాఠం విననివాడు ఎవడైనా ఉంటే, వినకుండా బయటికి పోయేవాడు ఉంటే. ఎవరి క్లాస్ రూమ్ విడిచిపెట్టి బయటికి వెళ్ళేవాడు ఎవడు? అందరూ పాఠం వినేవారు. ఒక రోజున గౌడదేశం నుంచి వచ్చాడు. గౌడదేశం అంటే ఉత్తరం వైపు ఉంటుంది. ఇప్పుడంటే బెంగాల్ అనొచ్చేమో, ఆ ప్రాంతం నుంచి వచ్చాడు ఒక గౌడ యువకుడు. వచ్చి పాఠం నేర్చుకుంటూ ఉండేవాడు. పాపం కొంచెం మందబుద్ధి, అసలే వ్యాకరణం తలకి ఎక్కేది కాదు. బయటికి పోయొద్దాం కాసేపు అంటే బ్రహ్మరాక్షసుడు అవుతానని భయం. అయితే అయ్యాం లేదు, గురువుగారికి తెలిసిందా ఏమీ, మధ్యలో తెర ఉంది కదా, కాసేపు ఇవాళ బయటికి పోయొద్దామని ఆయనకి తలకాయ పోటొచ్చి బయటికి పోయాడు.
మిగిలిన 999 మంది పాఠం వింటున్నారు. ఎవడో ఒక ధూర్తుడికి అనుమానం వచ్చింది, గురువుగారు 1000 మంది ప్రశ్నలకి 1000 ముఖాలతో ఒకసారే జవాబు ఎలా చెప్తున్నారు? ఈ తెర వెనక ఏదో మర్మం ఉంది, చూడాలి అని నిశ్శబ్దంగా వాడొచ్చి తెరపైకి ఎత్తాడు చూద్దామని. ఆదిశేషుడు ఉన్నాడు 1000 పడగలతో. ఆయన పడగల్లోంచి విషం పైకి వచ్చి రాగానే ఈ 999 మంది బూడిద కుప్పలై పడిపోయారు, భస్మరాశులు అయిపోయారు. చూశాడు ఆదిశేషుడు, పతంజలిగా ఉన్నాడు కదా. అయ్యయ్యయ్యయ్యో, శిష్యులకి మహాభాష్యం నేర్పితే నా అవతార ప్రయోజనం అయిపోయింది అనుకున్నాను. వీడు తెంపరితనంతో తెరపైకెత్తాడు. 999 మంది కలిపారు. శిష్యులు లేరు ఇప్పుడు మహాభాష్యం నేర్చుకోవడానికి. శిష్యులు వెళ్ళిపోయారు. పాపం చాలా బాధపడి దిగాలుగా కూర్చున్నాడు. ఈ బయటికి వెళ్ళిపోయిన వాడు తిరిగి వచ్చాడు. నువ్వొక్కడివి ఎలా ఉన్నావురా అన్నాడు. అయ్యా ఏమనుకోకండి, వ్యాకరణం పాఠం విని విని తలకాయ పోటు పెట్టి బ్రహ్మరాక్షసుడు అన్నారు కానీ మీకు తెలుస్తుందా అని బయటికి వెళ్ళాను అన్నాడు. నువ్వు ఒక్కడివి కూర్చో అని గురువుగారు తలుచుకుంటే పెద్ద విశేషమే ఉంది. ఇంకా దృష్టి ప్రసారం చేత అనుగ్రహించేశాడు. మహాభాష్యం అంతా వచ్చేసింది ఆ గౌడదేశీయుడికి. కానీ మరి వెళ్ళిపోయాడు కదూ, పాఠం మధ్యలో శాపం ఉంది కదూ, అందుకని బ్రహ్మరాక్షసుడు అవ్వాలి. నువ్వు ఎక్కడ కూర్చుంటావంటే నర్మదా నదీ తీరంలో ఉన్న రావి చెట్టెక్కి కూర్చో. అటువైపు నుంచి మహాభాష్యం నేర్చుకోవడం కోసం చిదంబరం వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. వస్తున్న వాళ్ళందరూ ఆ రావి చెట్టు దగ్గర ఆగి మాట్లాడుకుంటారు, మేము చిదంబరం వెడుతున్నాం పతంజలి దగ్గర మహాభాష్యం నేర్చుకోవడానికి అంటారు. ఆపి ప్రశ్నవి, నీ దగ్గరే ఉంది ఇప్పుడు మహాభాష్యం, అడుగు, నీకు 3 ప్రశ్నలు నేర్పుతాను, వీటికి జవాబు చెప్పినవాడు ఎవడైనా ఉంటే వాడికి మహాభాష్యం నేర్పు. అలా జవాబు చెప్పినవాడు లేకపోతే వాడిని నువ్వు తిని. ఆయన రావి చెట్టు మీద కూర్చొని మహాభాష్యం నేర్చుకోవడానికి వెళ్ళే వాళ్ళందరినీ ఆపి పతంజలి దాకా వెళ్ళక్కర్లేదు, నా దగ్గరే ఉంది మహాభాష్యం, నేను నేర్పుతాను, ఈ ప్రశ్నలకి జవాబు చెప్పనేవాడు. చెప్పలేకపోయేవారు, తినేస్తుండేవాడు. చాలా కాలం అయిపోయింది, మహాభాష్యం ప్రచారంలోకి రాలేదు. గోవింద భగవత్పాదాచార్యుల వారు శంకరాచార్యుల వారికి నర్మదా నదీ తీరంలోనే సన్యాసాన్ని ఇచ్చారు. అక్కడే సన్యాస దీక్ష పొందారు. అసలు పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఏ పేరు పెడతారో ఆ పేరు దీక్షానామం ఇచ్చేటప్పుడు గురువుగారు తీసేస్తారు, సన్యాసంలో కొత్త పేరు ఉంచుతారు. ఇప్పుడు శృంగగిరి పీఠాధిపతులు భారతీతీర్థ మహాస్వామి వారికి తల్లిదండ్రులు పెట్టిన పేరు సీతారామాంజనేయులు. కానీ భారతీతీర్థ మహాస్వామి వారి గురువుగారు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు సన్యాస దీక్షనిచ్చినప్పుడు భారతీతీర్థస్వామి అని యోగపట్టా ఇచ్చారు. అలా పేరు తీస్తారు. కానీ ఒక్క శంకరాచార్యుల వారి విషయంలో మినహాయింపు. ఆయన పేరు తల్లిదండ్రులు పెట్టినది శంకర. గోవింద భగవత్పాదాచార్యుల వారు సన్యాసం ఇచ్చినప్పుడు పేరు మార్చలేదు, శంకరాయే ఉంచారు. ఎందుకంటే లోకములకు సుఖములను పెట్టడానికి వచ్చినటువంటి అపరశంకరుడు ఆ శంకరుడు ఈ శంకరుడిగా ఉన్నాడు. కాబట్టి పేరు మార్చకుండా శంకరాచార్య అని అదే యోగపట్టా ఇచ్చారు. సన్యాసం తీసుకున్నా సరే పేరు మారని ఏకైక మహాపురుషుడు శంకర భగవత్పాదుడు. ఎందుకని అంటే సాక్షాత్ పరమశివుడు వచ్చాడు కనుక. ఈ అద్భుత ఘట్టాలకన్నిటికీ వేదిక ఏది అంటే నర్మదా నదియే. ఇన్నీ ఎక్కడ జరిగాయి? నర్మదా నదీ తీరంలో జరిగాయి. ఇప్పటికీ నర్మదా నదీ తీరానికి వెడితే మీలో చాలామంది దర్శనం చేసి ఉంటారు. గోవింద భగవత్పాదులు ఏ గుహలో కూర్చుని తపస్సు చేశారో ఆ గుహ కూడా దర్శనం చేయొచ్చు. అక్కడే మాంధాత చక్రవర్తి అద్భుతమైనటువంటి తపస్సు చేశాడు. ఓంకారేశ్వరలింగము అన్న పేరుతో మాంధాతృపురంలోనే పర్వత శిఖరం మీద వెలిసి ఉంటాడు జ్యోతిర్లింగంగా. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం ఓంకారలింగం అన్న పేరుతో వెలిసి ఉంది అక్కడే. అంత అద్భుతమైనటువంటి ఆ నర్మదా నదీ తీరంలోనే భృగు మహర్షి తన శరీరాన్ని విడిచిపెట్టాడు. అక్కడే శనైశ్చరుడికి ఒక గొప్ప దేవాలయం ఉంది, నర్మదా నదికి ఒక దేవాలయం ఉంది. దాని యొక్క పరివాహక ప్రాంతంలోనే శనైశ్చరుడికి దేవాలయం ఉంది. నర్మదా నదీ తీరములన్నీ కూడా దేవాలయాలకి ఆటపట్లు, తీర్థములు కోట్లు. నేను మీతో మనవి చేసే కదా 10 కోట్లు ఉన్నాయని చెప్తారు, 10 కోట్ల తీర్థములు ఉన్నాయని చెప్తారు. అంత గొప్ప నది. అటువంటి నది ప్రత్యేకించి ఒక కారణం చేత విశేషంగా శ్లాఘింపబడుతుంది. ఏ కారణం చేత అంటే ప్రపంచసారతంత్రము అని శంకర భగవత్పాదులు ఒక గ్రంథరచన చేశారు. అందులో మనం పూజ చేసుకోవలసినటువంటి విధానాన్ని నిర్ణయం చేశారు ఆయన. పంచాయతన పూజ అని నిర్ణయం చేసి, నేను పరంపరాగతంగా పరమశివుణ్ణి ఆరాధించేటటువంటి కుటుంబంలో పుట్టాననుకోండి, పంచాయతనంలో పూజ మధ్యలో పరమశివుడు ఉండాలి.
చుట్టూ నలుగురు ఉండాలి. విఘ్నేశ్వరుడు, సూర్యుడు, విష్ణువు, అంబిక. విష్ణువుని ప్రధానంగా పూజించే కుటుంబంలో పుట్టాననుకోండి, విష్ణువు మధ్యలో ఉండాలి. శివుడు, అంబిక, విఘ్నేశ్వరుడు, విష్ణువు నలుగురు ఉండాలి చుట్టూ. గణపతి ప్రధానంగా పూజించే కుటుంబంలో పుట్టాననుకోండి, గణపతి మధ్యలో ఉండాలి వినాయకుడు. శివుడు, అంబిక, సూర్యుడు, విష్ణువు నలుగురు నాలుగు వైపులా ఉండాలి. మీకు ఒక పెద్ద విశేషం ఏమిటంటే, అసలు ఈ భారతదేశము ఒక పూజ గది. ఇది పంచాయతనమే పూజ గదిగా ఉంటుంది ఈ భారతదేశంలో. మీకు చమత్కారం ఏమిటంటే, ఏ దిక్కున ఎవరుండాలో అలాగే సాలగ్రామాలు కూడా దొరుకుతాయి. విగ్రహం అక్కర్లేదు, ఒక్కొక్కరికి ప్రతినిధిగా ఒక్కొక్క సాలగ్రామం ఉంటుంది. ఆ సాలగ్రామాన్ని తెచ్చి పూజలో పెట్టుకుంటే ఆ మూర్తిని పూజ చేసినట్టే. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, విష్ణు స్వరూపం దొరకాలి అంటే నేపాల్ దేశంలో ప్రవహించేటటువంటి గండకీ నదిలో విష్ణు సాలగ్రామం దొరుకుతుంది. పంచాయతనంలో ఎటుండాలో అటు. గండకీ నదిలో విష్ణు సాలగ్రామం. అలాగే అంబికా సాలగ్రామం, అమ్మవారి సాలగ్రామాలు ఎక్కడ దొరుకుతాయంటే, మన గూడూరు దగ్గర ఉన్నటువంటి సువర్ణముఖి ప్రవాహంలో అమ్మవారి సాలగ్రామాలు, బంగారు తీగతో ఉంటుంది సాలగ్రామం. అటువంటి బంగారు తీగతో ఉన్నటువంటి అమ్మవారి సాలగ్రామం లభ్యమవుతుంది. దక్షిణ దేశంలో తంజావూరు దగ్గర వల్లమ్మన్న క్షేత్రంలో స్ఫాటికం, సూర్య సాలగ్రామం దొరుకుతుంది. అలాగే గణపతి సాలగ్రామం బీహార్ దగ్గర ఉంది. శోణభద్ర అని ఒక నది. ఆ నదిలో కుప్పలు తెప్పలుగా దొరుకుతాయి. కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆ నదిలో స్నానం చేసినప్పుడు దోషిళ్లతో పైకెత్తారు గణపతి సాలగ్రామాలు. అన్ని సాలగ్రామాలు శోణభద్రలో దొరుకుతాయి. పరమశివుడికి సంబంధించిన సాలగ్రామం బాణం మాత్రం ఎక్కడ దొరుకుతుంది అంటే నర్మదా నదిలో దొరుకుతుంది. ఇప్పుడు మీరు భారతదేశాన్ని పూజగదిగా ఆలోచించండి. విష్ణు సాలగ్రామం గండకి, సూర్య సాలగ్రామం తంజావూరు వల్లం, గణపతి సాలగ్రామం శోణభద్ర, అమ్మవారి సాలగ్రామం స్వర్ణముఖి, పరమశివ సాలగ్రామం గండకి, అదే నర్మద. నర్మదలో దొరుకుతుంది. నర్మద ఎక్కడుంది? భారతదేశానికి మధ్యలో ఉంటుంది నర్మదా నది. నర్మదా నది భారతదేశానికి మధ్యలో ఉండి, మధ్యలో ఉన్న నదిలో బాణం దొరుకుతుంది, శివలింగం దొరుకుతుంది అంటే ఈ భారతదేశం అంతా కూడా పంచాయతనంలో ప్రధానంగా ఏ పూజకి సంబంధించింది? శివ పూజకి సంబంధించిందని గుర్తు. అందుకే ఒక్క ఆ నర్మదా నదిలో బాణలింగాలు దొరుకుతాయి. ఇప్పటికీ బాణం తెచ్చుకోవాలి అంటే ఎక్కడ తెస్తారంటే, నర్మదా నదిలో స్నానం చేసి దోషిళ్లతో పైకెత్తుతారు. ఎత్తితే దొరుకుతాయి బాణలింగాలు. బాణలింగాల్ని తన ప్రవాహపు ఉరిపిడి చేత ఇవ్వగలిగినది ఒక్క నర్మదా నదియే. నర్మదా నది ఈ కారణం చేతనే అంత ప్రశస్తిని పొందింది. అది సాక్షాత్ శివలింగ కోటుల్నికి కన్నతల్లి కడుపులో పెట్టుకుని ఉంటుంది. ఆ ప్రవాహం తరిగేది కాదు, అది నిరంతరము అలా ప్రవహించి వెళ్ళిపోతూ ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి ఆ నర్మదా నది ప్రవాహము ఏది ఉన్నదో అది మీరు భారతదేశ పటంలో ఎక్కడ నిలబడి ఉండండి, ఒక్కసారి నర్మదా అని స్మరిస్తే చాలు. నర్మదా అని పిలిచి అమ్మవారిని భావన చేసి మీరు ఒక్క నమస్కారం చేస్తే చాలు. నర్మదా నది జలముల యొక్క కలశ ఇంట్లో ఉంటే చాలు. జీవితంలో ఒక్కసారి నర్మదా నది యొక్క ప్రవాహాన్ని చూడగలిగితే చాలు. అది ఒక్క పాపాన్ని కాదు, కొన్ని లక్షల కోట్ల పాపములను కాల్చివేయగలిగినటువంటి ఇంధనము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.